హాయ్ అండి. వెల్కమ్ టు చైత్రికాస్ కిచెన్. ఈరోజు మన చైత్రికాస్ కిచెన్‌లో సంక్రాంతి స్పెషల్ మినప సున్నుండలు. ఈ సున్నుండలు చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే చేసుకోవడం కూడా చాలా సులువు. పక్కా మెజర్‌మెంట్స్‌తో ఎలా చేసుకోవాలో డీటెయిల్డ్ రెసిపీ అయితే మీకు షేర్ చేస్తున్నాను. సో, వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇక ఈ పండగ విశేషమని కాదు, ముఖ్యంగా ఇది ఇంట్లో ఎప్పుడైనా సరే మనం చేసి పెద్దలకి, పిల్లలకి కూడా పెట్టొచ్చు. చాలా హెల్తీ లడ్డు. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా ముందుగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్‌నైతే నాకు తెలియజేయండి. రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఫ్లేమ్‌నైతే స్లో ఫ్లేమ్‌ని అడ్జస్ట్ చేసుకోండి. అంటే లోగా పెట్టుకోండి. తర్వాత పాన్ పెట్టి అందులో ఒక గ్లాస్ వరకు మినపగుళ్ళు వేసుకోండి. మినపగుళ్ళు లేవు అంటే మామూలుగా మినపప్పు అయినా సరే వేసుకోవచ్చు. అలాగే అదే కప్పుతో ఒక కప్పు వరకు పొట్టు మినపప్పుని వేసుకోవాలి. పొట్టు మినపప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ లేదు అంటే మీరు స్కిప్ చేసేసి మామూలు మినపప్పే 2 కప్పుల వరకు వేసుకోండి. తర్వాత కొన్ని చుక్కలు నెయ్యి వేసుకొని దాన్ని దోరగా చిన్న మంటలోనే బాగా వేయించుకోవాలి. ఈ ఒక్క స్టెప్ మాత్రమే మనం కొంచెం ఓపికగా చేసుకుంటే రెసిపీ అనేది చాలా బాగా వస్తుంది. ఒక హాఫ్ వరకు మినపగుళ్ళు అవనేవి వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు బియ్యం వేసుకోండి. వేసుకొని వాటిని కూడా బాగా కలుపుతూ వేయించుకోవాలి. బియ్యం వేయడం వల్ల మనకి ఉండే ఉపయోగం ఏంటి అంటే అవి నోటికి అంటుకుపోకుండా ఉంటాయి. తినేటప్పుడు అలాగే టెక్స్చర్ అది చాలా బాగుంటుంది. టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మంచిగా కలర్ అనేది వేగింది. ఆ తర్వాత మనం గ్యాస్ స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని ఇమీడియట్గా వేరే ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఒకవేళ అదే ప్యాన్లో కనుక ఉంచితే ఇంకొంచెం సేపు అది మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు వేరే మిక్సింగ్ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఈ మినపప్పు అంతా కూడా చల్లారేంత వరకు కూడా వెయిట్ చేయాలి. సో చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీ అనేది పట్టుకోవాలి. సో మిక్సీ జార్ అయితే పొడిగా ఉండాలి. మంచిగా తుడుచుకుని పొడి జార్లో ఈ మినపప్పుని యాడ్ చేసుకోండి. ఒకసారి బ్లెండ్ చేసుకుంటే ఇక్కడ చూస్తున్నట్టుగా పౌడర్ లాగా కొంచెం బరకగా ఉంటుంది. ఇప్పుడు మీరు 2 కప్పుల వరకు బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోండి. తురిమిన బెల్లాన్ని కొంచెం ముక్కలున్నా ఏం ప్రాబ్లం లేదు. మిక్సీ వేస్తాం కాబట్టి అది చక్కగా బ్లెండ్ అయిపోతుంది. అలాగే ఒక అర టీ స్పూన్ వరకు ఇలాచీ పొడి వేసుకోండి. వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోండి. యాక్చువల్‌గా 2 కప్పుల మినపప్పుకి 2 కప్పుల బెల్లం కరెక్ట్‌గా సరిపోతుంది. ఒకవేళ తీపి తినేవారైతే మాత్రం కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. తీపి అనేది చూసుకోవచ్చు మనం లడ్డూలు చేయడానికి ముందే. సో తక్కువ తినేవారైతే కొంచెం తగ్గించుకోండి. కానీ 2 కప్పులు కరెక్ట్ మెజర్‌మెంట్. సో ఇప్పుడు ఇక్కడ వేడి చేసుకున్నటువంటి నెయ్యిని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం పిండిని కొంచెం మిక్స్ చేసుకుంటూ లడ్డూల్లాగా అయితే చేసుకోవాలి. ఒకేసారి మాత్రం నెయ్యి వేయొద్దు. నెయ్యి అనేది వామ్‌గా ఉండాలి. వేడి నెయ్యి పోస్తామనుకోండి, చెయ్యి పెడితే అది సడన్‌గా మనకి చెయ్యి అనేది కాలిపోతుంది కాబట్టి కొంచెం వామ్‌గా ఉన్న నెయ్యి వేసుకొని కొంచెం పిండిని ఇలా కలుపుకుంటూ ఇలా లడ్డూల్లాగా మీకు కావాల్సినంత సైజులో చుట్టుకుంటే సున్నుండ లడ్డూలు అనేవి మనకి రెడీ అయిపోయినట్టే. ఒకేసారి నెయ్యి వేయకుండా కొద్దిగా మనం ఇలా వార్మ్ చేసుకుని నెయ్యి వేసుకుంటూ మనం లడ్డూలు చుట్టుకోవడం వల్ల మనకి కావాల్సినంత టైంలో మొత్తం పిండినంతా కూడా లడ్డూలు చేసి పెట్టుకోవచ్చు. పిల్లలకి ఇలాగ చేసి లడ్డూలు ఇస్తే వాళ్ళకి చాలా హెల్త్‌కి మంచిది. అలాగే మంచి ఎనర్జీని కూడా ఇస్తుంది. బాగా ఆకలిగా ఉన్నప్పుడు స్నాక్ లాగా కూడా ఈ లడ్డూలు చేసి పెట్టొచ్చు. ఈ సంక్రాంతికి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఇలాగ సున్నుండ లడ్డూలు అయితే చేసి పెట్టండి. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ఎవరైనా సరే బిగినర్స్ ఖచ్చితంగా ఈ లడ్డూని ఈజీగా చేసేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్‌లో తప్పకుండా కమెంట్ చేయండి. మీ సజెషన్స్‌ని తెలియజేయండి. ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. తప్పకుండా మరిన్ని ఇన్నోవేటివ్ వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తాను. అలాగే అడ్వాన్స్‌గా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మళ్ళీ మరొక మంచి యూజ్‌ఫుల్ వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ చైత్రికాస్ కిచెన్. అంటిల్ దెన్ బై బై.